ఒక గ్రామం మధ్య పాతకాలపు పెద్ద రామాలయం ఉండేది. రామశాస్త్రి దానికి అర్చకుడు. ఆ ఊళ్ళో ఒక ఆచారం ఉండేది. ఊళ్ళో ఎవరైనా చచ్చిపోతే 3 రోజుల పాటు అర్చనలు లేకుండా రామాలయాన్ని మూసి ఉంచేవారు. ఊరికి కొద్ది దూరంలో ఒక పట్నం ఉండేది. అక్కడ సంత జరిగే రోజున ఊరి వాళ్ళు అక్కడి నుంచి ఉప్పులు పప్పులు తెచ్చుకునేవాళ్ళు. ఒక సంత రోజున రామశాస్త్రి పట్నం వెళ్ళి ఇంటికి కావలసిన సరుకులు కొని బండికి ఎత్తిస్తుండగా ఎదురుగా మెడలో ఉండే శెట్టిగారు పిలిచాడు. రామశాస్త్రి శెట్టిని కలుసుకొని విషయం తెలుసుకున్నాడు. క్రితం నెల శెట్టిగారి భార్యకు తీవ్రంగా జబ్బు చేసింది. ఆమెకు జబ్బు నిమ్మలిస్తే 1116 ఖర్చు చేసి రాముడికి వైభవంగా కళ్యాణం చేయిస్తానని మొక్కుకున్నాడు. శెట్టిగారి భార్యకు జబ్బు నయమైపోయింది. ఎప్పుడు వద్దామనుకున్నా తీరకుండా ఉన్నది. నాకు 1,00,000 పనులు. రేపు సాయంత్రం నేను నా భార్య మీ ఊరు వస్తాం. అన్ని ఏర్పాట్లు చేయించి ఉంచండి. ఎల్లుండి దేవుడికి కళ్యాణం జరిపించి పేదలకు అన్నదానం చేద్దాం అన్నాడు శెట్టి రామశాస్త్రితో. ఆ మాట విని రామశాస్త్రి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అతని హయాంలో అంత పెద్ద ఎత్తున దేవుడికి కళ్యాణం చేయించిన వారు లేరు. మహారాజుగా రండి, అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను అని శెట్టిగారికి చెప్పి రామశాస్త్రి ఆనందంలో తేలుతూ ఇల్లు చేరాడు. ఆయన బండిలో ఇల్లు చేరేసరికి చీకటి పడింది. సామాను దించి బండిని పంపేసి చూసేసరికి అరుగు మీద ఎవరో పడుకొని ఉన్నట్టు లీలగా కనిపించింది. ఎవరు వారు అని శాస్త్రి గట్టిగానే అన్నాడు. జవాబు లేదు. శాస్త్రి గొంతు విని ఆయన భార్య కాంతమ్మ బయటికి వచ్చి, ఈ ముదనష్టపు వెధవ ఇంకా వెళ్ళలేదు, మీరు లోపలికి రండి అన్నది భర్తతో. శాస్త్రి లోపలికి వస్తూనే ఎవడే వాడు అని భార్యను అడిగాడు. ఎవడో పొగరుమోతు సాయంత్రం అనగా వచ్చి భోజనం పెట్టించమని ఒకటే పోరు పెట్టాడు. పెట్టనంటే కదలనంటూ అరుగు మీద తిష్ట వేశాడు. చూస్తే దొంగలా ఉన్నాడు. వాణ్ణి వెళ్ళగొట్టండి అన్నది కాంతమ్మ. భోజనం చేశాక వాడి సంగతి చూద్దాంలే. ఈరోజు మన పంట పండింది తెలుసా అంటూ రామశాస్త్రి పట్నంలో శెట్టిగారి మొక్కు విషయమంతా చెప్పి, ఎలా లేదన్నా మనం 1,116 మిగిల్చుకోవచ్చు. ఆయన మనిద్దరికీ బట్టలు పెట్టకపోరు అన్నాడు. కాంతమ్మ తన భర్తకు భోజనం పెట్టింది. శాస్త్రి భోజనం ముగించి పడుకునే ఆలోచనలో ఉండగా ఆమె కిటికీలో నుంచి బయట అరుగు మీదకి చూసి, ఆ దౌర్భాగ్యుడింకా అరుగు విడిచిపోలేదు, వెళ్ళి వాణ్ణి పంపించేయండి, లేకపోతే ఏ రాత్రివేళో పెరటి గోడ దూకి లోపలికి వస్తాడు అని లబలబలాడింది. విధిలేక శాస్త్రి మూలనున్న కర్ర తీసుకొని పెద్దగా చప్పుడు చేస్తూ వీధి తలుపు తెరిచాడు. తరువాత అరుగును కర్రతో గట్టిగా బాదుతూ, ఎవడ్రా వాడు, పొమ్మంటే కదలవేం అని అరిచాడు. అరుగు మీది మనిషిలో ఏ కదలిక కనిపించలేదు. ఏదో అనుమానం తగిలి శాస్త్రి దగ్గరగా వెళ్ళి ఆ మనిషిని కదివి చూశాడు. ఆ మనిషిలో చలనం లేదు. కొంపదీశాడే, వీడు చచ్చినట్టున్నాడు అని శాస్త్రి కీచుగా అరిచాడు. చస్తే చచ్చాడు, పీడ విరగడయింది, లోపలికి రండి అన్నది కాంతమ్మ. శాస్త్రి లోపలికి వచ్చి, ఏడ్చావు, పీడ చుట్టుకుంటుందిప్పుడు. వాడు చచ్చినందుకు 3 రోజుల పాటు గుడి మూసి ఉంచాలి. శెట్టిగారు ఎల్లుండి చేయించబోయే కళ్యాణం మాటేమిటి? ఆయనకు మళ్ళీ ఎప్పటికి వీలు చిక్కుతుందో ఏమో అన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అన్నది కాంతమ్మ. వీణ్ణి ఈ రాత్రికి రాత్రే వల్లకాట్లో పూడ్చిపెట్టేయాలి. ఊరికి కొత్తవాడు గనుక రేపు ఎవరూ వీణ్ణి గురించి పట్టించుకోరు అన్నాడు శాస్త్రి. ఈ మాట కాటికాపరికైనా తెలుస్తుందిగా అన్నది కాంతమ్మ. డబ్బు పారేస్తే వాడే నోరు మూసుకుంటాడు అని శాస్త్రి ఎంతో కాలంగా పోగు చేసి పెట్టెలో దాచుకున్న డబ్బు 100 రూపాయలు తీసి రొండిన కట్టుకొని లోపల భయంగా ఉన్న మొండి ధైర్యంతో చీకట్లో పడి శ్మశానానికి వెళ్ళాడు. కాటికాపరి శ్మశానం దగ్గరే గుడిసెలో ఉంటున్నాడు. శాస్త్రి వాణ్ణి బయటికి పిలిచి సంగతంతా చెప్పి, ఈ విషయం 3వ కంటి వాడికి తెలియకూడదు అన్నాడు. శాస్త్రి కోరినట్టు పని ముగించడానికి 100 రూపాయలు అడిగాడు కాటికాపరి. వాడితో బేరమాడి
రూ. 75 తీసుకోవడానికి శాస్త్రి వాణ్ణి ఒప్పించి, నేను వెళ్ళి శవాన్ని తెస్తాను, ఈలోగా నువ్వు గొయ్యి తవ్వి సిద్ధంగా ఉంచు అని చెప్పి ఇంటికి వచ్చాడు. కాంతమ్మ ఒక చాప ఇచ్చింది. శాస్త్రి అరుగుమీది మనిషిని అందులో చుట్టి నెత్తిన పెట్టుకొని బయలుదేరాడు. సగం దూరం వచ్చేసరికి శాస్త్రికి అలుపు వచ్చింది. వీధి అటూ ఇటూ చూసి ఎవరూ లేరని తేల్చుకొని శాస్త్రి నెత్తిమీద బరువు ఒక అడుగు మీద దించి రొప్పుతూ నిలబడ్డాడు. ఇంతలో శాస్త్రి భుజం మీద చల్లగా చేయి పడింది. శాస్త్రి నిలువెల్లా వణికి కెవ్వున అరవబోయి ఎలాగో నిగ్రహించుకున్నాడు. ఓహో, శాస్త్రిగారా, ఇంత అర్ధరాత్రి వేళ చీకట్లో ఎక్కడికి ప్రయాణం అన్నాడు ఒక వ్యక్తి. శాస్త్రి గుండు తడివి గుర్తుపట్టి, ఆ గొంతు వెంకయ్య అనే తాగుబోతుది. నిద్ర పట్టక అలా బయలుదేరాను అన్నాడు శాస్త్రి. ఎందుకలా రొప్పుతున్నారు? ఇదేమిటి? చాప చుట్టలాగుందే, ఇందులో ఏదో ఉన్నట్టుందే అంటూ మొదలుపెట్టాడు వెంకయ్య. అవును గాని నువ్వీ పూట కళ్ళు అంగడికి పోలేదల్లే ఉందే అన్నాడు శాస్త్రి భయంతో చెమటలు గక్కుతూ. కళ్ళు అంగడి కామయ్యకి రూ. 25 బాకీ ఉన్నాను, బాకీ తీర్చితే గాని కళ్ళు పోయనన్నాడు అన్నాడు వెంకయ్య. శాస్త్రి చప్పున 2 నుండి రూ. 25 తీసి, ఇదిగో రూ. 25, వెంటనే కల్లుపాక దగ్గరికి వెళ్ళిరా నాయనా అన్నాడు. వెంకయ్య బెడద తీరిపోయింది. శాస్త్రి తేలిగ్గా నిట్టూర్చి చాప చుట్టి నెత్తికెత్తుకొని శ్మశానం చేరుకున్నాడు. కాటి కాపరి గొయ్యి తవ్వి సిద్ధంగా ఉంచాడు. శాస్త్రి దించబోతుండగా చాప చుట్ట దబాల్న గోతిలో పడింది. చచ్చాన్రోయ్ అని గావు కేక పెట్టి చాప చుట్టలో నుంచి మనిషి బయటకి వచ్చాడు. శాస్త్రి గుండె గుబేలుమన్నది. పిచ్చి శాస్త్రులు, బతికిన మనిషిని పూడ్చడానికి తెచ్చావా అంటూ కాటికాపరి విరగబడి నవ్వాడు. ఇప్పుడెక్కడున్నాను? నాది మొద్దు నిద్ర అన్నాడు ఆ మనిషి. ఎక్కడున్నావా? వల్లకాట్లో. పద పద అన్నాడు శాస్త్రి ఆ మనిషి మీద విరుచుకుపడుతూ. ఆ మనిషి బిత్తరపోయి కాలి సత్తువ కొద్దీ పరుగెత్తి వెళ్ళిపోయాడు. శాస్త్రి కాటికాపరి దగ్గర డబ్బు వాపసు పుచ్చుకోవాలని చూశాడు. కాటికాపరి జరిగిందంతా బయట పెట్టేస్తానన్నాడు. శవం లేదు కానీ రహస్యం ఉన్నది. అందుచేత శాస్త్రి మారు మాట్లాడక ఇంటికి తిరిగి వచ్చాడు. ఈలోపుగా కాంతమ్మ ఒక కునుకు తీసి తనకి మొగుడు పట్టుచీర కొనిపెట్టినట్టు కల కన్నది. ఎల్లుండి ఈ పాటికి నీ కల నిజమవుతుందిలే అని శాస్త్రి ఆమెకు ధైర్యం చెప్పాడు. కానీ మర్నాడు సాయంకాలానికి శెట్టిగారు భార్యా సమేతంగా రాలేదు. ఆ మర్నాడు కూడా వాళ్ళ జాడలేదు. 4 రోజులు శెట్టిగారి కోసం ఎదురుచూసి శాస్త్రే శెట్టిగారి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. అప్పుడే శెట్టిగారు ఎక్కడి నుండో తిరిగి వచ్చాడు. రారా, నేనే నీకు కబురు చేద్దామనుకుంటున్నాను. నువ్వు కనపడిన రాత్రే మా నాయనమ్మకు ఒంట్లో బాగాలేదని కబురు వచ్చింది. ఊరు దూరమే అయినా బయలుదేరక తప్పలేదు. ఇప్పుడు ఆమెకు కులాసాగానే ఉన్నది. తీరా వెళ్ళాం కదా అని నా మొక్కు ఆ ఊరి దేవాలయంలోనే తీర్చేసుకున్నాను అన్నాడు శెట్టిగారు. రాముడి కళ్యాణం మాట ఎలా ఉన్నా శాస్త్రి పెళ్ళి బాగా కుదిరింది.